హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నెక్స్ట్ డే నేను లాస్ట్ వీడియోలో రాత్రి కంప్లీట్ చేశాను వీడియో. సో రాత్రి అయితే 4 బండ్లు ఉండే. ఇప్పుడు చూసుకుంటే మనోడిది ఒక పక్క బండి, ఈ సందులో ఒక బండి ఉండే. సారీ, ఈ సందులో మన బండే ఉండేది. ఈ బండి పెట్టిన ప్లేస్లో అయితే ఇంకో బండి ఉండేది, ఇక్కడ బండి ఉండేది. ఆ 2 బండ్లు అయితే వెళ్ళిపోయినాయి. ఇక మన ముందైతే పక్కన అన్న ఆ చివరి ఒక బండి, ఈ 2 బండ్లు అయితే ఉన్నాయి. ఇక మనది ఇవాళకి 3వ బండి. టైం వచ్చేసి 8:30. ఆఫీస్ జస్ట్ ఇప్పుడే తీసిండు మన ఆఫీస్ గుమస్తా, ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాడు. చీపురుగట్ట పడేస్తున్నాడు, చీపురుగట్ట. సో వీళ్ళు ఇక్కడే ఉంటారు అన్నట్టు. నైట్ పొద్దున్నే ఆఫీస్ క్లీన్ చేసి, ఆఫీస్ మెయిన్ హెడ్ అయితే ఎవరైతున్నారో ఆయన వచ్చిన తర్వాత సో వీళ్ళు వెళ్ళిపోతారు. జస్ట్ అట్లా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేస్తారు. अच्छा आपका भी निकलना है? इक మా ఆఫీస్ को मस्त आपका नाम बोलो. నీరజ్ పాల్. హాయ్ ఫ్రెండ్. సో ఒకసారి లోపలికి వెళ్దాం, ఆఫీస్ చూద్దాం రండి ఒకసారి. ఇప్పుడే క్లీన్ చేసాడు, ఆఫీస్ ఎప్పుడు చూపించలేదు కదా. సో టీవీ రన్ అవుతుంది, ఎక్కువసేపు ఉంచడానికి ఒక కాపీ రైట్ వస్తుంది. ఇదే మా ఆఫీసు, మెయిన్ ఆఫీసు. టీవీ రన్ అవుతుంది, ఆ వాయిస్ కూడా మనకి వినబడుతుంది కాబట్టి ఖచ్చితంగా కాపీ రైట్ వస్తుంది. ఇక నిన్న పోయిన వీడియోలో నైట్ కూడా చూపించలే. ఇది మన పడుకోవడానికి ఇంకో ఆఫీస్, ఇది లోపల చూపించలేదు కానీ నిన్న. సో ఇక్కడ డ్రైవర్లు అందరూ మంచిగా పడుకోవచ్చు. ఆ పైన చూసుకుంటే ఫ్యాన్ ఉంటుంది, నీట్గా బెడ్, చెక్క బల్ల, ఎనీ టైం పడుకోవచ్చు. ఇది ఒక బల్ల, దీని మీద ఒక పడుకోవచ్చు. 3వ బండి ఇవాళకైతే లోడింగ్ వెళ్తుందో లేదో తెలియదు. వెళ్తే వెళ్ళొచ్చు. వీళ్ళంటే ఎట్లుంటారంటే విజయవాడ, ఏలూరు, మళ్ళీ పోతే జంక్షను, ఆ రాజమండ్రి వైపు ఏమైనా లోడింగ్ అయితే డైరెక్ట్ లోడ్ చూస్తారు అన్నట్టు. 99% డైరెక్ట్ లోడే. హైదరాబాద్ ఏమైనా వచ్చిందనుకో వదిలేస్తారు. అలాంటి లోన్లు మనం పట్టుకోవాలి. వినాయలు చూడలేదు, చాలా రోజులు అవుతుంది. రేడియేటర్లో నీళ్ళు కూడా చాలా అబ్బో బస్సు అంటుంది. థమ్స్అప్ ఏదో మూత తీసినట్టుగా బాగానే ఉన్నాయి, ఏలుకు తగులుతున్నాయి. ఇంతేగా, ఇంతకు మించి ఉంటాయి. ఇక అంతే, ఇంతకు మించి కూడా పోయకూడదు. ఇగో ఏలుకు తగిలితే అంతున్నాయి. మామూలు నీళ్ళే, మూత వేసుకుందాం, ఇబ్బంది లేదుగా. రేడియేటర్ మంచి రేడియేటర్. బండి కొన్నప్పుడే నేను కొత్తది వేసేసా. ఏటో డౌట్ కొట్టింది. క్లీన్ చేసుకో, అది చేసుకో, ఇది చేసుకో అన్నారు కానీ క్లీనింగ్ మీద నాకు ఎక్కువ నమ్మకం లేదు. కొత్తది వేసుకుంటే మొత్తం నా కంట్రోల్లో ఉంటుంది. సో ఇంజిన్ ఆయిల్ అయితే చాలా రోజులే చూడక, టైం కూడా దగ్గరికి వచ్చింది. ఇంకొక 5,000 6,000 తిరిగేసి ఇంజిన్ ఆయిల్ మార్చుకోవాలి. 40,000 కరెక్ట్గా, ఒక 2-3 వేలు ఉండగానే మార్చేస్తాను నేను. 40,000 ఇంజిన్ ఆయిల్ పోతా. 40,000 ఇంజిన్ ఆయిల్ పోసేసి 35,000 36,000 తిరగగానే మార్చేస్తా. డీజిల్ ఫిల్టర్లు, ఆయిల్ ఫిల్టర్లు ఈ 2 మార్చేస్తా. బండి అయితే కొద్దిగా ఎత్తున్నది, ఎందుకంటే ముంగడికి ఎత్తు, వెనుకకు డౌన్ ఉండదు కొద్దిగా. సో ఇక ఇంజిన్ ఆయిల్ చూడుకో, అయినా పర్లా. ఇంకా స్టార్ట్ కూడా చేయలేదు బండి. వీటికి ఫుల్ అన్నట్టు. ఇంజిన్ ఆయిల్ పోసినా కూడా వీటికి చూపిస్తుంది. ఎత్తున్నది చూడుగా, చిక్కబల్ల. అయినా అవసరంలా. మన టార్గెట్ ఏంటంటే 36,000. ఎప్పుడైతే ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసుకుంటావో మనం అప్పుడు రీడింగ్ రాసుకోవాలి. రీడింగ్ రాసుకొని 36,000 ఒక లెక్క ప్రకారం తిరగాలి. గిట్లయితేనే మైలేజ్ పడిపోకుండా ఉంటుంది బండి. మళ్ళీ ఏంటంటే ఒకటే బంక్ మెయింటైన్ చేయాలి. ఇంకో బంక్ మెయింటైన్ చేస్తే ఫిల్టర్లో జామ్ అయిపోతూ ఉంటాయి. రోడ్డు మీద పెట్టడం వల్ల బండి అంతా దుమ్ము కట్టుకపోయింది, మొత్తం దుమ్ము కట్టుకపోయింది బండి. సాయంత్రం వంట గిట్ట అయిపోయినాక, ఈ వంట ఏం దొరకలే ఇవాళ. రానా, వంట ఏం దొరకలే ఇవాళ. కూరగాయల పెద్ద అయినా రాలే. పొద్దున్నే గ్రీజ్ కొట్టి ఆయన వచ్చిండు, గ్రీజ్ కొట్టిచ్చేసిన. మనకి ఇక్కడ స్నానాలు చేయడానికి కానీ, బట్టలు పిండుకోవడానికి కానీ ఫ్రెష్గా నీళ్ళు. ఇది వచ్చేసి ఆ దాబా అయినది. ఏమండు ఇష్టం ఉన్నట్టు వాడుకోవచ్చు. ఇక పక్కన అల్లనేరేడు చెట్టు, టీ తాగుదాం. ఈ భలే చేస్తారు మనోడు హోటల్. భోజనం కానీ రోటీ పరాటా భలే భలే ఉంటుంది హోటల్. డ్రైవర్లకు అయితే సాయంత్రం అయిందంటే ఇదంతా ఖాళీ ప్లేస్ ఉన్నది కదా, మొత్తం ఖాళీ ప్లేసు. ఇదంతా కుర్చీలు వేసుకొని కూర్చుంటారు. ఇక మనోళ్ళే మొత్తం. ఇవాళంటే బళ్ళు లేవు కానీ రాత్రి కానీ వస్తాయి. అక్కడ కొబ్బరికాయల బండి కూడా ఆగి ఉన్నది ఆఫీస్ కాడ. ఓ गाड़ी कहीं के लिए आया? नारियल का। हाँ क्या इधर आया? नहीं रुकेगा, शाम को जाएगा. अच्छा अच्छा, बैटरी का माल होगा, नाइट में घूमेगा. अच्छा अच्छा अच्छा. వాళ్ళు ఇక్కడ ఎందుకు ఆగిలంటే కొబ్బరికాయల బండి గురించి చెప్తున్నాడు.
నో ఎంట్రీ ఉంటుంది కదా, నో ఎంట్రీలో వెళ్ళే బదులు దారిలో ఆపుకునే బదులు మన ఆఫీస్ కాడ పెట్టుకుంటే స్నానం చేయడానికి వాటరు, ఆఫీస్లో పడుకోవడానికి కానీ ఇక ఫుల్ సెక్యూరిటీ అన్నట్టు ఈ లెక్కలో ఆగింది అన్నట్టు బండి అది. యా గిరీష్ అన్న చాయ్ రెడీ, టీ తీసుకున్నా ఇప్పుడే చేశాడు వీడియో, ఫోటోనా వీడియో మంచి టీ. ఇక మా రెండో ఆఫీస్ గుమాస్తా పొద్దున్నే ఖతర్నాక్ టీ చెప్పడం మర్చిపోయా. దా ఇట కూర్చో గిరీష్ అన్న. గిరీష్ అన్న కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిండు. మనోడి గోలు ఏంటంటే ఛానల్ పేరు ఏంటన్నా? గోదావరి బ్లాగ్స్ గిరీష్. గోదావరి బ్లాగ్స్ గిరీష్. సో అందరు సెర్చ్ చేయండి. ఇంకా దాంట్లో ఒక వీడియో కూడా పెట్టలేదు. ఇవాళ సాయంత్రం అయితే ఒక ఈవినింగ్ ఒక వీడియో వస్తుంది, అంతేనా? సాయంత్రం వస్తుందా ఇంట్రో వీడియో? ఏంటంటే కొద్దిగా మనోడికి రోడ్డు మీద పెట్టడానికి అయితే నేనే ట్రై చేస్తున్నా. సో మనోడికి ఒక ఛానల్ పెట్టించేసి, మనోడు ప్రజెంట్ ఏంటంటే కాన్సెప్ట్ క్లీనర్ పొజిషన్లో ఉన్నాడు. సో క్లీనర్ నుంచి ఒక డ్రైవర్ నుంచి ఓనర్ సంగతి దేవుడు ఎరుగు తెలియదు, కానీ ముందైతే లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ రావాలి మనోడు. ఈ జర్నీ యూట్యూబ్ ద్వారా మనోళ్ళందరికీ చూపించాలనే ప్రయత్నం, అంతేనా? డ్రైవర్ నా గోల్. లైట్ లైసెన్స్ ఉంది కన్నా? లైట్ లైసెన్స్ ఉంది. ఓ రైట్, లైట్ లైసెన్స్ ఉన్నది. మనోడు కార్ డ్రైవర్ కూడా. కార్ తోలుతా, DCM తోలుతా, ట్రాక్టర్ కానీ ట్రాక్టర్ కూడా తోలుతా. ఓకే. కానీ లారీ అనేది నా డ్రీమ్. లారీ ఎక్కాలి, రైట్ సైడ్ స్టీరింగ్ మీద కూర్చోవాలి. ఈ జర్నీలు నలుగురికి మన సబ్స్క్రైబర్లు అందరూ చూపించాలి అది. సో ఇంతవరకు అయితే జీరో బిల్కుల్ జీరో సబ్స్క్రైబర్స్. స్టార్టింగ్ నుంచి మనోడికి ఎవరు ఫోన్ తీసుకొని సబ్స్క్రైబ్ చేసి వదలొద్దు అని చెప్పేసి, మన కంటెంట్ నచ్చి మన కాన్సెప్ట్ నచ్చి వచ్చిన వాళ్ళే మనోళ్ళు. ఆ వచ్చిన వాళ్ళు 10 మంది అయినా సరే మనోళ్ళే అని చెప్పేసి నేను చెప్పిన. సో ఎవరన్నా ఫస్ట్ సబ్స్క్రైబర్ ఎవరు చేసుకుంటారో చేసుకోండి. ఆ వీడియోలో నేను కూడా కనబడతా. ఫస్ట్ సబ్స్క్రైబర్ వాళ్ళ పేరు చెప్పేసి ఇంకో వీడియో కూడా చేస్తాను. మనోడు జీరో సబ్స్క్రైబర్. ఛానల్ పేరు చెప్తున్నా, గోదావరి వ్లాగ్స్ గిరీష్. సో టీ తాగి బండి దగ్గరికి వెళ్ళి బాడీలో చేపల పట్టాలు గిట్లున్నాయి, ఆ చేపల పట్టాలు చూసుకొని ఒకసారి లెక్కేసుకొని కరెక్ట్గా మడతేసిలా లేదా అని చెప్పేసి అది చూసుకొని అవన్నీ తీసుకోవాలి. ఖతర్నాక్ హోటల్ సాయంత్రం బాగుంటుంది, నెంబర్ 1 ఉంటుంది. ఇవాళ లోడింగ్ ఏం లేకపోతే ఇక్కడే మన వీడియో. బండి దగ్గరనే వంట చేసుకోవడం, అటు ఇటు తిరగడం, ఆఫీస్లో చూసుకోవడం, ఎన్ని పనులు పోతున్నాయో లేవో అని చెప్పేసి అని వాటి గురించి అంతా చూసుకోవడం, ఇవే మన అప్డేటు. సాయంత్రం వరకు చూపిస్తాయి, ఈ ఏరియా కూడా చూపిస్తా అదే సాయంత్రం. సో కొబ్బరికాయల బండి ఇగో టార్బల్ పట్ట ఒకటే వేశారు, ఎంత నీట్గా ఉన్నది చూడు ముద్దుగా. నాకు ఈ కొబ్బరికాయల బండి తోలుడు అంటే భలే ఇష్టం. ఒక్క తిరిగి వచ్చేసింది లోడు. కూరగాయలు వచ్చినట్టున్నాడు. ఏంటన్నా ఏంటి సంగతి, ఏమున్నాయి? పాలకూర ఇదేంటి అన్ని కవర్లే కనబడుతున్నాయి. టమాటాలు, మరి టమాటాలు మన బొండలో ఉన్నాయే కన్నా. ఏంటి ఉల్లిపాయలు, బెండకాయలు ఉన్నాయా? ఏ బెండకాయలు దేదో ఇక అర్ధ కిలో దేదో వారిని. ఈయనే కూరగాయలు అయిన అత్తరు ఈయన దగ్గరనే తీసుకోవాలి. ఇక అర్ధ కిలో దేదో. మా ఎవరికి హిందీ సరిగా రాదు, అట్లా అచ్చరాని హిందీ. ఇక అంత దూరంలో కనబడుతుంది హైవే, అదే హైవే. బాగుంటుంది ఆఫీస్ కాడ, ఇంత నీట్గా వచ్చింది చూడు. ఏదైనా సరే తరపులు పట్టాలి. मेरा एक आटा है ना, मेरे बचपन से देख लिया, अभी इधर ही देखा। हमारा गांव में पूरा इलेक्ट्रिक वाला खाता है। हाँ ना, सही। हाँ ओके ओके। वो भिंडी बचपन का भिंडी है, वो बूढ़ा वाला का भिंडी है। और बस है। धनिया है, धनिया बिक गए। अच्छा करे ఏదో అట్లే అలాంటి ఎవరు తీసుకోరు, ఒక లారీ వాళ్ళు తప్ప. वो बूढ़ा हो गया वो भिंडी। ఖాళీ బెండకాయలు దొరికినాయి. ఇవాళ లోడ్ దొరకదని చెప్పి కొద్దిగా నమ్మకం. ఎందుకంటే 2 బళ్ళు 3వ బండి మన దాకా వస్తుందో రాదో తెలియదు, చెప్పలేం.
అందుకోసం రేపటిదాకా ఉంచుకుంటామని చెప్పేసాను. బాడీలో చూద్దాం ఎట్లుందో వ్యవహారం. అబ్బా 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 చూడు, ఇది బొంత. ఏనాడు చేపల్లో తీసుకపోతే బొంత ఏనాడు వేయలే. ప్లాట్ఫామ్ చూసావు ఎంత కొత్తగా ఉన్నదో. ఈ బొంత ఇవన్నీ చేపల పట్టాలు, అదేమో తారపుల పట్ట. ఇప్పుడు కాదు, ఇక లోడింగ్ పాయింట్లోకి వెళ్ళిన తర్వాత వీటిని ఏం ముట్టుకునే పనిలా. మామూలుగా అయితే 2 కట్టలు కట్టాలి. వాళ్ళకే అయిపోయింది క్లీన్ చేసే వాళ్ళకి. 200 తీసుకొని మొత్తం క్లీన్ చేసి బాడీ మొత్తం క్లీన్ చేసి పట్టాలు కూడా వాళ్ళే మడతేస్తారు. 2 కట్టలు మడతేయమని చెప్పిన 3 కట్టలు మడతేసింది. లోడింగ్ పాయింట్లోకి వెళ్ళిన తర్వాత 2 కట్టలు చేసుకోవాలి. ఈ బొంత కూడా పైన వేసుకోవాలి క్యాబిన్ పైన. సో వంట ప్రోగ్రామ్ మొదలు పెట్టుకున్నాం. అన్నా నీకు బెండకాయల గురించి ఒక స్టోరీ గుర్తుందా? చిన్నప్పుడు ఏందో స్కూల్కి వెళ్తే ఇంట్లో బెండకాయ కూర అంటే అరే బెండకాయలు తినండి రా, లెక్కలు బాగా వస్తాయని కూడా కదా. బెండకాయలు తింటే లెక్కలు బాగా వస్తాయా? సో వంట మొదలు పెట్టుకున్నాం. ఇక ఏమున్నాయి వంటకి ఇవాళ? బెండకాయలు అంటే ఇంట్రెస్ట్ లేదు, కానీ ముందైతే గుడ్లు ఒక 6 గుడ్లు తీసుకున్నాం. 6 గుడ్లు తీసుకుందాం. మన దగ్గర సరుకులు కూడా అయిపోవచ్చినాయి. ఉప్పులు పప్పు అయిపోయింది. సో ఎండ కూడా ఒక పక్క కొడుతుంది. 1 గంట అయిందంటే మొత్తం నీడు వస్తుంది మన వైపు. ఇదే భలే కనబడుతుంది కదా. వైడ్ యాంగిల్ ఎంతైనా. కెమెరా కూడా ఎట్ట తిరుగుతుందో. చలో అన్న పెట్టేసి మొదలు పెడదాం వంట. మళ్ళీ సాయంత్రం కంటిన్యూ చేసేద్దాం. సో మొత్తానికి మనకు లోడ్ వచ్చేసిందన్న. ఇక లోడింగ్ పాయింట్ అసలు లోడ్ వస్తుందని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకోలే, అనుకోకుండా వచ్చేసింది. సో లోడ్ వచ్చేసి మనకైతే ఎక్కడికంటే అబ్బా తాడేపల్లిగూడెం సగం దింపాలి. దాని తర్వాత మన ఏలూరు సగం దింపుకోవాలి. మొత్తానికి 2 పాయింట్లు వచ్చింది. గోధుమ పిండి ఇంతకు మించి పర్లా మంచి మార్కెటే, రీజనబుల్ మార్కెట్. మనకి ఎక్కడైతే వారణాసి గోరఖ్పూర్ నుంచి ఎలాంటి మార్కెట్ అయితే ఉంటుందో ఈ కట్ని నుంచి కూడా సేమ్ అలాంటి మార్కెటే. లోడింగ్ పాయింట్ కూడా మనకు పెద్ద ఇబ్బంది ఏం లేదు, దగ్గరే. ఇక్కడ నుంచి కరెక్ట్ ఒక 7 కిలోమీటర్లు. ఏదో యూనియన్ అంట పెద్ద కంపెనీ ఉంటుందని చెప్పేసి అన్నాడు. అక్కడికి వెళ్ళి మొత్తానికి లోడింగ్ ప్రయత్నాలు అయితే మొదలు పెట్టుకోవాలి. టైం వచ్చేసి కరెక్ట్గా 11:30 కావస్తుంది. ఎండ చూడు ఎట్లా వాయ కొడుతుందో, వివత్సంగా వాయ కొడుతుంది ఎండ. ఈ అమ్మాయి ఎండలో ఏం తిప్పుతాం, లారీలు టైర్లన్నీ టుక్కు టప్పుకు అంటూ ఉంటాయి. పగలపూట అసలు బళ్ళు పరిగెత్తవు. ఎండ మెరిసిపోతుంది ఎండ. పెద్దాపురంకి అయితే మంచి మార్కెట్ నడుతుంది. పెద్దాపురం ఇక్కడ నుంచి 2900 అంట మార్కెట్. పర్లేదు, అదైనా బాగానే ఉండేది. కానీ మళ్ళీ పెద్దాపురం నుంచి రిటర్న్ కానీ మళ్ళీ బైక్ కానీ అటు నుంచి ఏం దొరకదు. మనం మెయిన్గా ఏంటంటే ఎక్కడికైతే వెళ్తున్నామో అక్కడికి మళ్ళీ రిటర్న్ లోడ్ దొరుకుద్దా లేదా అని చెప్పి చూసుకొని పెట్టుకోవాలి. అటు సైడ్ వాళ్ళు అయితే పర్వాలే. సో మళ్ళీ చేపల లోడ్ కానీ కొబ్బరికాయ లోడ్ కానీ చేపల లోడ్ పెట్టే ఉద్దేశం ఉంటే ఆ చుట్టుపక్కల్లో ఆ పెద్దాపురం కాకినాడ చుట్టుపక్కల్లో అయితే మళ్ళీ ఏదైనా లోడింగ్ ఉన్న వాళ్ళు అయితే అక్కడ వాళ్ళకైతే పని చేస్తుంది, కానీ మనకైతే పని చేయదు. ఎందుకంటే మనం లోడింగ్ కోసం ఆగువీడు, ఏలూరు, కొబ్బరికాయ కోసం రాజమండ్రి, రావులపాలెం ఈ చుట్టుపక్కల తిరుగుతాం. కాబట్టి పెద్దాపురం అంత ఇంట్రెస్ట్ చూపించలే నేను. తాడేపల్లిగూడెం దింపేసి 1 పాయింట్, తర్వాత ఏలూరు కూడా 1 పాయింట్ దింపితే ఏలూరు నుంచి ఆగువీడు వెళ్ళిపోవచ్చు, లేదంటే ఏలూరు నుంచి మళ్ళీ కొవ్వూరు వెళ్ళిపోవచ్చు. చూడండి మనం 2 రకాలుగా పనిచేస్తుంది. అక్కడికి వెళ్ళి అన్లోడ్ చేసుకున్న తర్వాత కొబ్బరికాయ లోడ్ బాగుంటే కొబ్బరికాయ, లేదంటే చేపల మార్కెట్ బాగుందంటే మళ్ళీ చేపలకి ఏదో ఒకటి పెట్టుకోవచ్చు. ఈ నుంచి కరెక్ట్ 7 కిలోమీటర్లు వెళ్ళమన్నాడు. 7 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత మనకు ఫ్లైఓవర్ బ్రిడ్జ్, ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎక్కకుండా బ్రిడ్జి కింద నుంచి డౌన్లోకి వెళ్ళిపోవాలి. ఇదే ఫ్లైఓవర్ బ్రిడ్జి. ఇది ఎక్కొద్దు అన్నారు, కింద నుంచి సర్వీస్ రోడ్డు. ఆటోనగర్ లాంటి ఏరియా ఇదంతా. సెల్ మనం తీసినా ఓపెన్ చేసినా మళ్ళీ మూత వేయలే. మూత వేసాం కానీ ఆ లాకులు తగిలించలా. ఇంజన్ ఆయిల్ చూసాం కదా, ఆ ఇంజన్ ఆయిల్ చూసేసి ఆ మూత వేయలే. అదే సౌండ్ వస్తుంది.
సో కిరాయి గురించిన విషయాలు అయితే ఇంకో వీడియోలో చెప్తాను నేను, నెక్స్ట్ వీడియోలో. అంటే దీని తర్వాత వచ్చే వీడియో. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలన్నాడు. ఫ్లైఓవర్ బ్రిడ్జి స్ట్రైట్ వెళ్ళిపోతే జబల్పూర్ వెళ్ళిపోతుంది. ఎవరు అన్నది సైదోల్ రోడ్ బోర్డు ఉంటుందంట, సైదోల్ అని. సైదోల్ కూడా కాదు, ఈ స్పెల్లింగ్లు పాడగాని రాక షాడోల్, షాడోల్, అన్పూర్, ఉమరియా, చండియా, ఏందో ఈ అమ్మ పేర్లు. ఏదైనా సరే మన దిక్కే పేర్లు బాగుంటాయి, మంచి దేవుళ్ళ పేర్ల మీద లేదంటే ఈ స్వతంత్ర సమరయోధుల పేర్ల మీద ఉంటాయి. కానీ ఏమో ఇక్కడ నుంచి కరెక్ట్గా 1/2 కిలోమీటర్, ఒక 1/2 కిలోమీటర్ వేసుకో, పెద్ద కంపెనీలా కనపడుతుందంట, యూనియన్ అగ్రో. బాగా పెద్ద హైవే ఉన్నదన్న, ఇదేదో జిల్లాకు పోయే రోడ్డు ఉన్నట్టున్నది. ఏదో ఒకటి బండి లోడింగ్ పాయింట్లోకి వెళ్ళిపోతే ఇదే అనుకుంటాను, లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో పెద్ద కంపెనీ కనబడుతుంది. పక్కన ఆపుకొని ఎవరన్నా అడుగుదాం, అడిగి కనుక్కొని వెళ్దాం. మళ్ళీ లెఫ్ట్ సైడ్లో ఉందా రైట్ సైడ్లో ఉందా, అదే అనుకుంటున్నా, ఆ కంపెనీ అనుకుంటున్నా. రోడ్డు మీద ఆపుదాం అంటే భయం, వెనకాల ఎవడన్నా బైక్ కూడా వచ్చి ముద్దు పెడతారా అని చెప్పాను. ఈ హోటల్ ఆయన ఉన్నాడు, యూనియన్ ఆగ్రో అను. ఏదైనా సరే 4 అడుగులు యువతలు అడిగి వెళ్ళిపోయింది బెడ్రూమ్. మన కంపెనీ వాళ్ళు లొకేషన్ పెడితే బాగుండేది, కానీ లొకేషన్ పెట్టలేవు. ఇక్కడ నుంచి లెఫ్ట్కి అన్నారు. ఈ రోడ్డు కనబడుతుంది చూసారా, ఇది సింగిల్ రోడ్డు. యూనియన్ ఆగ్రో ఇది ఇండస్ట్రియల్ ఏరియా లాగా ఉన్నది. మొత్తం కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు. అది చివరిది అదే అనుకుంటా, లాస్ట్ది. వాల్ ప్లాస్ట్. కెమికల్ కంపెనీ. మొత్తానికి కంపెనీలోకి వచ్చేసినామన్నా. దీని అమ్మ ఎండ నిజంగా 11 అవుతుంది, ఏం వాయ కొడుతుంది. ఇక మన పక్కన కాటా ఉన్నది, ఇది మొత్తం మన కంపెనీ లోపల ఉన్నది. ఇది అక్కడ ఇక్కడ ఎత్తుక్కుంటూ ఆ గేటు ఈ గేటు ఎవరికి సరిగా అర్థం కావట్లా. మనం పలికే పేర్లు వేరే రకంగా ఉన్నాయి, ఇక్కడ వీళ్ళు పలికే పేర్లు వేరే రకంగా ఉన్నాయి. రెండూ ఒకటే, అదే కంపెనీ యూనియన్ ఆగ్రో. అయితే అచ్చమైన తెలుగు మాట్లాడతాం, అచ్చమైన దాని స్పెల్లింగ్తో సహా మాట్లాడతాం. కానీ ఇక్కడ రకరకాలుగా వెళ్తున్నారు. ఏలూరు ప్లస్ తాడేపల్లి గూడెం అని చెప్పి లోపల ఎంట్రీ చేయించేసిన, ఏలూరుని ఆలూరు చేసిండు, తాడేపల్లి గూడెంని ఆడపల్లి గూడెం చేసిండు. సో గట్లున్నది వాళ్ళ భాష, లాంగ్వేజ్. ఏదో ఒకటి మనకు లోడ్ ముఖ్యం. లోపలికి వచ్చినాం. ఇగో రైట్ సైడ్లో కాటా ఉన్నది, బళ్ళు జామ్ అవుతున్నాయి. ఆ కాటా క్లియర్ అయిన తర్వాత కాటా పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఆల్రెడీ ఒకటి మన ఏపీ బండి ఒకటి ఉన్నది, డీసీఎం అవతల ఒకటి కనబడుతుంది బండి. అది కూడా ఎక్కడికో, మరి దాన్ని ఏమన్నాడు తెలుసా, తుని అనుకుంటా లోడింగ్, అది వాణి అని చెప్పాడు. వాణి ఎక్కడుందో, వాణి ఏదో ఊర్లే, లోడ్ ముఖ్యం, ఏదైతే మనకెందుకు. మొత్తానికైతే లోడింగ్ పాయింట్లోకి వచ్చేసినాం. లోడ్ చేసుకుందాం, లోడ్ చేసుకొని పట్టా కట్టుకుందాం. లోడ్ అయిపోయిన తర్వాత ఆ చేపల పట్టాలన్నీ తీసుకొని మంచిగా ఎక్కడెక్కడ సెట్ చేసుకొని, క్యాబిన్ మీద ఏం కనపడద్దు, ఏమన్నా మిగిలిపోయిన పట్టాలు తప్ప, అవి తప్ప క్యాబిన్ మీద ఏం కనపడద్దు. ఇక చేపల పట్టాలు, ఆ బొంత ఇది అది లోడ్ అయిన తర్వాత లోడులో మూలకు పడేసి కాళ్ళతో దొక్కేసి రైట్ ఎక్కడెక్కడ 2 పట్టాలు కలిసి సాయంత్రం నమ్మతట్లేదు. పగలపూట మంచి వాయగా ఎండ కొడుతుంది. సాయంత్రం 6-8 మధ్యలో బీభత్సమైన గాలి, మనిషి కొట్టుకుపోయేంత గాలి వస్తుంది. 9 దాటిన తర్వాత ఏ మూలకు వర్షం పడుతుందో అర్థమవుతలేదు. టపటప 4 చినుకులు పడుతున్నాయి, చెడగొట్టు వాన్లు. మన కిరాయి వెళ్ళిపోవడానికి కట్టవడానికి. అంటే మన పట్టాలు బాగానే ఉన్నాయి, బాడీ బాగానే ఉన్నది బందోబస్తు, కానీ అంత నమ్మకూడదు. ఎండే కదా అని చెప్పి సింగిల్ పట్ట వేసుకొని పోవడు, ఇలాంటివి చేయకూడదు. ఏ టైం అయినా ఎండ రావచ్చు, దాడి చేయొచ్చు మన మీద. అన్నిటికీ ముందే ఈ దాడులు అన్నిటికీ అన్నా అచ్చా సరే. ఇక మళ్ళీ మన బిల్కి తెచ్చిచ్చిండు. కాంటా పెట్టుకొని స్లిప్ పట్టుకొని ఏ మూలకు పోవాలంట, కాంటాలు అడిగితే చెప్తారంట. సో ఏదేమైనా సరే లోడ్ చేసుకొని మొత్తం కత్తులు కటార్లు అన్నీ రెడీ చేసుకొని యుద్ధానికి సిద్ధమై ఈ నుంచి బయలుదేరాలి.
మొత్తానికి అయితే లోడ్ దొరికింది. లోడ్ అయిన తర్వాత జర్నీలో మిగతా విషయం రెండో దాంట్లో మాట్లాడుకుందాం ఇక. సో ఫ్రెండ్స్ ఉంటా మరి. ఎవరన్నా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. చాలామంది చూస్తున్నారు, లైక్ చేయట్లేదు, చూసి వదిలేస్తున్నారు. లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే నా కంటెంట్ బాగుంది నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరిగా.